కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, గ్యారంటీ లేని 6 గ్యారంటీలను ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బ్రోగ శ్రావణి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాప్తాపూర్, వెల్దుర్తి గ్రామాల్లో స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శ్రావణి మాట్లాడుతూ రైతులకు బోనస్ ఎక్కడ పోయిందని, వివాహానికి తులం బంగారం ఎక్కడుందని మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు గ్రహించాలని, మోసం చేస్తున్న పార్టీని బొంద పెట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధరంపూర్ అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. చెప్పిన మేడం చూసిన ఫోన్లో కూడా ఎంత వస్తున్నాయమ్మా రోజుకు? ఉపాధి పనికి రోజు ఎంత వస్తుంది మీకు? జాప్తాపూర్, వెల్దుర్తి గ్రామాలలో గ్రామస్తులతో కలిసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించడం జరిగింది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని, వారు చేసిన పనులు మీ అందరికీ తెలుసు. వారు బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుబోర్డు తేవడం జరిగింది. మహిళా తల్లులు పసుపు పండిస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పసుబోర్డు డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇంకా సెంటర్ కాకముందే పసుపు ధర పెరిగింది, 20,000 దాటింది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇచ్చిన మాట చేసేటటువంటి వ్యక్తి. అదేవిధంగా రోడ్లు కానివ్వండి, పెద్ద లింక్ రోడ్స్ కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్స్ కానివ్వండి, ఎన్నోటటువంటి పనులు అరవింద్ అన్న గారు చేయడం జరిగింది. అంతేందుకు మన ఈ వెల్దుర్తి గ్రామంలోనే దాదాపు 3,50,000 జిమ్ కోసం ఇక్కడ యువకులందరూ అడిగిన పక్షాన ఇక్కడ శాంక్షన్ చేసి జరిగింది. అది కూడా శాంక్షన్ అయిపోయింది ముందే. అదేవిధంగా మరి ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా మమ్మల్ని రోడ్డు గురించి అడగడం జరిగింది. డెఫినెట్గా అరవింద్ అన్న గారు గెలిచిన తర్వాత మరి మల్లలుడి వరకు ఉన్నటువంటి రోడ్ ఏదో అరవింద్ అన్న పక్షాన చేపించే బాధ్యత మాదని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మా మహిళా తల్లులు అడుగుతూ ఉన్నారు, పిఎం విశ్వకర్మ లోన్లకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. మేదరులు, కుమ్ములు, కమ్మరులు, క్షవరం చేసేవాళ్ళు, అదేవిధంగా కుట్టు మిషన్ చేసేవాళ్ళు, ఇలా 18 రకాల కుల వృత్తుల వాళ్ళు ఎవరైనా పిఎం విశ్వకర్మ కింద అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఉన్నన్ని రోజులు ఒక రోజుకి 500 రూపాయల చొప్పున ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వస్తాయి. ఉల్టా 500 చొప్పున వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వస్తాయి. వాళ్ళకు 15,000 రూపాయల టూల్ కిట్ ఉచితంగా, అంటే టైలరింగ్ యూనిట్ అని పెట్టుకున్నారు అనుకోండి అప్లికేషన్లో, కుట్టు మిషన్ ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు 1,00,000 కావాలంటే 1,00,000 రూపాయల లోన్ వడ్డీ లేకుండా వస్తుంది. లేదు 2 లక్షలు తీసుకున్న ముందే అనుకుంటే 2 లక్షలు, అది తీసుకున్న తర్వాత కడితే ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము షాపు ఈ వృత్తికి సంబంధించి అనుకుంటే 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు. ఇవే ఎలాంటి షూరిటీ లేకుండా. మనకి ఇప్పుడు బ్యాంకులో ఏది మనం లోన్ కావాలన్నా ఆస్తిపత్రాలు అవ్వో ఇవ్వో ఐటీ అడుగుతారు, షూరిటీ అయితే జమీన్ అయితే అడుగుతారు. అవేవి లేకుండా ఇవన్నీ నరేంద్ర మోదీ గారు మన పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవి అందించడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అన్నారు, కరప్ట్ ఉచితంగా వచ్చినాయి. ఇట్లాంటి చాలా పథకాలు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మన మహిళా తల్లులకు చెప్తున్నా, మీరు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి డ్రోన్లు 10 లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్లు అంటే మీరు కెమెరా డ్రోన్లు చూస్తున్నారు పెళ్లిళ్ళల్లో, అట్లనే డ్రోన్లు ఉంటాయి. దాని ద్వారా యూరియా పిచికారీ చేస్తారు, లిక్విడ్ యూరియా. అది తక్కువ టైంలోనే. మొన్న కూడా మోరపిలో మేము చూసినాం ఎంత టైంలో ఎంతమంది చేస్తున్నారంటే, ఎకరా దాదాపు 15 నిమిషాలలో ఎకరా మొత్తం చల్లేసిండు, 10 నిమిషాల్లో ఎకరా మొత్తం చల్లేసిండు. అట్లా ఆ డ్రోన్లు మహిళా శాలకు అప్పచెప్తారు. 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్ 8 లక్షలు మోదీ సారే కడుతుంది, మోదీ గవర్నమెంటే కడుతుంది. 2 లక్షల విలువ కడితే చాలు. అది కూడా ఇన్స్టాల్మెంట్ల లాగా కొంత కట్టడం. 2 లక్షల లోన్ వడ్డీ లేకుండా 2 లక్షలు ఇన్స్టాల్మెంట్లో కట్టడం, 8 లక్షలు మోదీ సారే కడతారు. ఈ మహిళా సంఘాలలో రైతులకి దాన్ని కిరాయికి ఇచ్చుకుంటే వాళ్ళ ఆర్థికంగా లాభం. ఇది కూడా మోదీ సారు అందించడం జరిగింది మహిళల కోసం. అదే కాదు అన్న, మీ అందరికీ కూడా వృత్తి పనులు చేసుకోవాలన్న పిఎంఈజీపీ కింద గొర్రెల యూనిట్లు, బర్రెల యూనిట్లు, కోళ్ల ఫారంలు. మొన్న లక్ష్మీదేవి పల్లిలో ఒక కోళ్ల ఫారం పెట్టిందంట. ఆయన నోటితో ఆయననే వచ్చి చెప్పడం, 14 లక్షలు నేను లోన్ తీసుకుంటే దాదాపుగా 6 లక్షల నాకు సబ్సిడీ రాయితీ వచ్చింది, నేనే చెప్తున్నా అమ్మా అని చెప్పింది. అట్లా అలా ఆపులు పెట్టుకున్నా కూడా సబ్సిడీ ప్రతి కింద ఇస్తున్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదో ఇప్పుడు గెలిస్తే చేస్తా అనడం కాదు,
మోదీ సార్ ఫస్ట్ గెలిచినప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ వస్తున్నాయి కూడా. ఇవన్నీ దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి, మేము వచ్చి మీ అందరికీ చెప్తున్నాం.